వరిలో అతిపెద్ద సమస్య అయినటువంటి కాండం తొలుచు పురుగు. ఇది ప్రధానంగా పిలకల వేసే దశ దగ్గర నుంచి చిరుపొట్ట దశ వరకు ఆశిస్తుంది. ఇది పిలకల వేసే దశలో ఆశించినట్లయితే మొవ్వు అనేది చనిపోవడం జరుగుతుంది. అలాగే చిరుపొట్ట దశలో ఆశించినట్లయితే తెల్ల కంకులు అనేవి ఏర్పడతాయి. పురుగు ఆశించిన భాగాన్ని పీకి చూసినట్లయితే సులభంగా ఊడొస్తాయి. అలాగే పురుగుతో పాటు పురుగు విసర్జించిన మలం కూడా మనం గమనించవచ్చు. ఈ ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పొలం మొత్తం తెల్ల కంకులు ఏర్పడి దిగుబడులు పూర్తి స్థాయిలో తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగును గుర్తించే విధానం చూసుకున్నట్లయితే పురుగు లేత పసుపు రంగులో ఉండి రెక్కలకు ఇరువైపులా నలుపు రంగు మచ్చ అనేది ఉంటుంది. పురుగును కనుక గుర్తించలేని పరిస్థితుల్లో ఎకరానికి 3 నుంచి 4 లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకున్నట్లయితే మగ పురుగుల ఉధృతిని గమనించి వాటిని సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టవచ్చు. ఈ పురుగు కాండం నాశించి నష్టపరచడం వల్ల పోషక రవాణా జరగక ఈ విధంగా తెల్ల కంకులు అనేవి ఏర్పడతాయి. అలాగే మనం వరి పొలంలో చూసుకున్నట్లయితే వరి కంకులు అనేది ఒక పక్కకు వాలి ఉంటాయి. కానీ కాండం తొలుచు పురుగు ఆశించిన కంకులు తేలిగ్గా ఉండి నిటారుగా ఉండటం మనం గమనించవచ్చు. ఈ పురుగు నివారణ చూసుకున్నట్లయితే వరి నాట్లు వేసేటప్పుడు చివరి కొనలు అనేది తుంచుకుని నాటుకున్నట్లయితే ఇడ్లు సముదాయాన్ని అనేది నాశనం చేయవచ్చు. చిరుపొట్ట దశకు ముందు ఎకరానికి 8 నుంచి 10 కేజీల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అనేది చల్లుకున్నట్లయితే ఈ పురుగును అనేది నివారించుకోవచ్చు. ఫ్లోరాంట్రానిలిప్రోల్ ఎకరానికి 60 ml చొప్పున పిచికారి చేసుకోవాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు పర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగును అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.